Good morning, my dear children. How are you, ma? All of you? All are hope at home. Your home. Okay. Welcome back to our topic. Today we have discussed about the part 2. Yesterday class we have discussed about what, ma? Parts of plants. Okay. In that main parts have the every plant have the roots, stems and leaves. So in that parts we have discussed about the first part is the about root. Okay. The underground part of the main axis of a plant is known as root. అంటే అండర్ గ్రౌండ్ అంటే భూమి లోపల మనకి ఏదైతే మెయిన్ పార్ట్ అనేది ఉంటుందో ప్లాంట్కి దాన్నే రూట్ అంటాం. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ రూట్ సిస్టమ్స్ ఇన్ ప్లాంట్. సో రూట్ అనేవి 2 types ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. దట్ ఫస్ట్ వన్ ఈజ్ ద ట్యాప్ రూట్ సిస్టమ్, సెకండ్ వన్ ఈజ్ ఫైబ్రస్ రూట్ system. So observe the roots of the plants you collected. How are they? Do all plants have similar type of root? Is there any differences? మనం ఏమైనా కొన్ని ప్లాంట్స్ని కలెక్ట్ చేసుకొని వచ్చుంటే వాటిల్లో మనకి ఆ ప్లాంట్స్లో అనే వాటికి రూట్ అనేవి సిమిలర్గా ఉన్నాయా లేకుంటే డిఫరెన్స్గా ఉన్నాయా అని అబ్జర్వ్ చేస్తాం. ఓకే. Compare the roots of your sample plants with the pictures provided. Write either taproot or fibrous root in the column type of root system according to your observation. So ఈ విధంగా మనకి కొన్ని పిక్చర్ అనేది సో ఈ టేబుల్లో మనకి ఒక పిక్చర్ అనేది ఇచ్చారు చూడండి. ఒక టేబుల్లో మనకి ఈ అబ్జర్వేషన్స్ చూద్దాం. సో చూడండి ఈ విధంగా అనేది మెయిన్ రూట్ అనేది ఈ విధంగా స్ట్రైట్ లైన్గా మనకు ప్లాంట్ అనేది అండర్ గ్రౌండ్లో ఈ విధంగా మెయిన్ రూట్ ఉన్నదాన్ని ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం. ఓకే. నెక్స్ట్ వాట్ ఈజ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్? ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే మెయిన్ రూట్ లేకుండా మొత్తం గుబురుగా ఎలాగంటే మన హెయిర్ ఎలా ఉంటుందో తలలో సో ఆ విధంగా గుబురుగా మెయిన్ రూట్ సిస్టమ్ లేకుండా మొత్తం ఈ విధంగా ఉన్నటువంటి రూట్స్ని ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటాం. సో ఈ విధంగా ట్యాప్ రూట్ సిస్టంలో మెయిన్ రూట్ అనేది ఒకటి ఉంటుంది. దానికి సైడ్స్ ఉన్న వాటిని రూట్లెట్స్ అంటాం. దీస్ రూట్లెట్స్ ఆర్ కాల్డ్ ద లాటరల్ రూట్స్ అంటాం. ఓకేమా? సో ఫస్ట్ అబ్జర్వ్ దిస్ టేబుల్, సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది ప్లాంట్, ట్రిడాక్స్ ఆఫ్ type of root system. Okay, first one is the tridax plant. Tridax plant అంటే గడ్డి మొక్కని ట్రిడాక్స్ ప్లాంట్ అంటాం. సో గడ్డి మొక్కకి ట్రిడాక్స్ ప్లాంట్ కదా, దానికి ఏ విధంగా ఉంటుంది, టైప్ ఆఫ్ రూట్ ఎలా ఉంటుందంటే ట్యాప్ రూట్ ఉంటుంది. ఏముంటుంది? ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఇంకా ఎగ్జాంపుల్ కొన్ని తీసుకోవచ్చు. మనం ఏమేమి తీసుకోవచ్చు చెప్పండి. First next goes to banyan plant. Banyan plant have the fibrous root. దానికి ఆ ప్లాంట్కి రూట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ గోస్ టు మ్యాంగో ప్లాంట్. మ్యాంగో ప్లాంట్ తీసుకున్నట్లయితే దానికి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. దానికి మెయిన్ రూట్ ఉండి సైడ్స్ రూట్లెట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ గోస్ టు రోజ్ ప్లాంట్. రోజ్ అంటే రోజు గులాబీ చెట్టు ఉంటుంది కదా, సో దానికి మెయిన్ రూట్ ఉంటుంది. దట్ ఈస్ హ్యావ్ ద ట్యాప్ రూట్ సిస్టమ్. నెక్స్ట్ మ్యారీగోల్డ్ ప్లాంట్. మ్యారీగోల్డ్ ప్లాంట్ హ్యావ్ ద ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఓకే చిల్డ్రన్, వీ హ్యావ్ కలెక్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ అబ్జర్వ్ దట్ ఇన్ దట్ రూట్స్ హ్యావ్ ద విచ్ టైప్ ఆఫ్ ది ట్యాప్ రూట్ సిస్టమ్ ఆర్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఓకే చిల్డ్రన్, అండర్స్టూడ్? ఓకే. So by this we can understand that the taproot system consists of a single root called the taproot. సో దీన్ని బట్టి నేను ఇప్పుడే చెప్పాను. ఏమని చెప్పాను? ట్యాప్ రూట్స్. దీని నుంచి మనం ఏం అబ్జర్వ్ చేసుకున్నాము, ఏం అర్థమైంది? ట్యాప్ రూట్ సిస్టమ్కి సింగిల్గా ఒక రూట్ ఉంటుంది, మెయిన్ రూట్. దాన్నే
ట్యాప్ రూట్ అంటాం. ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇది ట్యాప్ రూట్ సిస్టమ్, ఇది ఫైబ్రస్ రూట్ అని? ట్యాప్ రూట్ అంటే మెయిన్ రూట్ ఒకటి సింగిల్ రూట్ ఉంటుంది, దాన్ని ట్యాప్ రూట్ అంటాం. నెక్స్ట్ ఫైబ్రస్ అంటే ఏంటి? మెయిన్ రూట్ లేకుండా మొత్తం గుబురుగా ఈ విధంగా చిన్న చిన్న రూట్స్ ఉంటాయి. ఓకే, స్టెమ్కి. ఓకేనా? సో దాన్నే ఫైబ్రస్ రూట్ సిస్టమ్గా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో హియర్ విచ్ grows straight line down in the ground and the smaller roots called the lateral roots. సో మెయిన్ రూట్కి ఉన్నటువంటి వీటిని రూట్లెట్స్ అంట. దీస్ రూట్లెట్స్ ఆర్ కాల్డ్ ద lateral roots. Next, roots arise from the taproot. However, fibrous root system consists of a cluster of roots అంటే గుబురుగా ఉన్నటువంటి అరైజింగ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది స్టెమ్. దే ఆర్ ద అండ్ యూనిఫామ్ ఇన్ సైజ్, థిన్ అండ్ యూనిఫామ్ ఇన్ సైజ్. ఏమని చెప్తున్నాము? స్టెమ్కి అది బేస్ చేసుకొని ఈ రూట్స్ అనేవి ఉంటాయి. సో దే ఆర్ థిన్ అండ్ యూనిఫామ్ ఇన్ సైజ్ అంటే చాలా పల్చగా యూనిఫామ్గా ఒకే విధంగా సమానంగా ఉండేటువంటి రూట్స్ అనేవి ఫైబ్రస్ రూట్ సిస్టంలో ఉంటాయి. ఓకే చిల్డ్రన్, సో నెక్స్ట్ గోస్ టు యాక్టివిటీ 2. సో హియర్ టేక్ 2 paper cups, fill them with fertile soil, sow and 2 or 3 bean seeds in 1 cup and few ఫింగర్ మిల్లెట్స్ రాగుల్ని తీసుకొని ఇన్ అనదర్ కప్, స్ప్రింకిల్ వాటర్ ఓవర్ దెమ్, దెన్ ప్లేస్ దెమ్ బై ద విండో. ఆఫ్టర్ ఏ కపుల్ ఆఫ్ డేస్ యూ విల్ సీ దెమ్ స్ప్రౌట్స్. అబ్జర్వ్ ద న్యూలీ ఎమర్జింగ్ లీవ్స్. సో అంటే ఈ యాక్టివిటీ 2లో చూడండి, మనము ఒక 2 పేపర్ కప్స్ అనేవి తీసుకొని ఒక పేపర్ కప్లో ఫర్టైల్ సాయిల్ అంటే సారవంతమైన భూమి నుంచి తీసుకున్నటువంటి మట్టిని వేసేసి ఒక దాంట్లో బీన్ సీడ్స్ వేసాము, ఇంకొక దాంట్లో ఫింగర్ మిల్లెట్స్ అంటే కొన్ని రాగుల్ని వేసాము. వేసిన తర్వాత ఆ 2 కప్పులలో వాటర్ని ఈ విధంగా చల్లుతాం. ఇలా డైరెక్ట్ పోయకుండా ఈ విధంగా చల్లాలి, స్ప్రింకిల్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని విండో దగ్గర అంటే బయట సన్ రైజ్ పడే విధంగా పెట్టుకుంటాం. ఆఫ్టర్ ఏ కపుల్ ఆఫ్ డేస్ యూ విల్ సీ దెమ్ స్ప్రౌట్స్. సో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? స్ప్రౌట్స్ అంటే మొలకెత్తుతాయి, మనం వేసినటువంటి సీడ్స్ అనేవి మొలకెత్తుతాయి. అబ్జర్వ్ ద న్యూ ఎమర్జింగ్ లీవ్స్. సో అప్పుడు కొత్తగా మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? కొత్తగా బయటపడినటువంటి లీవ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. So how many leaves have emerged from the bean seed? How many leaves have emerged from the finger millet seeds? సో నువ్వు ఏమని అబ్జర్వ్ చేయాలి? అక్కడ 2 కప్పులలో 2 సీడ్స్ వేసాం, ఒక దాంట్లో బీన్ సీడ్స్, ఇంకొక దాంట్లో ఫింగర్ మిల్లెట్ సీడ్స్. సో బీన్ సీడ్స్ ఒక కప్పులో మీకు ఎన్ని లీవ్స్ బయటపడ్డాయి? ఎమర్జ్డ్ అంటే ఎన్ని బయటపడినాయి. నెక్స్ట్ ఫింగర్ మిల్లెట్ సీడ్స్లో ఎన్ని లీవ్స్ అనేవి బయటపడ్డాయో మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ ద ఫస్ట్ లీవ్స్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద సీడ్ డ్యూరింగ్ జర్మినేషన్ ఆర్ నోన్ యాజ్ సీడ్ లీఫ్. వాట్ ఈజ్ జర్మినేషన్? జర్మినేషన్ మీన్స్ చిగురించడం. సో ఫస్ట్ ఏదైతే సీడ్ నుంచి వచ్చినటువంటి లీవ్ ఉందో అది చిగురిస్తూ ఉంటుంది కదా, ఆ చిగురించిన దాన్నే ఆ సీడ్ యొక్క లీఫ్ అంటాం. ద సీడ్ లీఫ్ విత్ ఇన్ ద సీడ్ ఈజ్ కాల్డ్ ద కాటిలెడన్. అంటే ఏంటన్నా, ఏదైతే విత్తనం నుంచి వచ్చినటువంటి లీఫ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? విత్ ఇన్ ద సీడ్ అంటే సీడ్ ఇన్ పార్ట్. విత్ ఇన్ ద సీడ్ అంటే ఆ విత్తనం లోపల నుంచి వచ్చినటువంటి పార్ట్ ఏదైతే సీడ్ లీఫ్ ఉందో దాన్నే కాటిలెడన్స్ అంటాం. ఓకే, అపాన్ జర్మినేషన్ అంటే అది చిగురించేటువంటి దాని మీద దీస్ కాటిలెడన్స్ ఎమర్జ్ ద ఫస్ట్ లీవ్స్ ఆఫ్ ఏ సీడ్లింగ్. అంటే కాటిలెడన్స్ అంటే ఏవైతే మనకు ఆ లీవ్స్ అనేవి బయటపడినాయో ఫస్ట్ లీవ్స్ ఆఫ్ ఏ సీడ్లింగ్ అంటాం. అంటే
సీడ్లింగ్ మీన్స్ లేత మొలకగా మనకి ఫామ్ అవుతుంది. ఫస్ట్ మనం సీడ్స్ అనేవి సాయిల్లో వేసాము, ఆ తర్వాత వాటర్ అనేది స్ప్రింకిల్ చేసాము. స్ప్రింకిల్ చేసిన తర్వాత దాన్ని విండో దగ్గర ఉంచాము. విండో దగ్గర ఉంచిన తర్వాత కపుల్ ఆఫ్ డేస్, కొన్ని రోజుల తర్వాత మనకి స్ప్రౌట్స్ అంటే మొలకెత్తడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మనం అక్కడ ఏం అబ్జర్వ్ చేసాం? ఫస్ట్ ఒక లీవ్ అనేది ఎమర్జింగ్ అంటే బయటపడడం చూసాం. సో ఆ విధంగా ఒక సీడ్ నుంచి వచ్చేటువంటి లీఫ్నే మనము అంటే విత్ ఇన్ ద సీడ్, దట్ మీన్స్ విత్తనం లోపల నుంచి వచ్చినటువంటి లీఫ్నే మనం కాటిలేడన్స్ అంటాం. ఓకేమా? సో ఆ విధంగా చిగురిచ్చుతూ వస్తూ ఉన్నప్పుడు ఆ విత్తనం నుంచి మొలక వచ్చింది, ఆ దాన్నే సీడ్లింగ్ అంటాం. ఫస్ట్ లీవ్స్ ఆఫ్ ఏ సీడ్లింగ్ అంటే లేత మొలక అంటాం. ఓకేమా? సో plants are classified as monocots or dicots based on the number of cotyledons. సో ఏవైతే మనకు మొదటగా వచ్చిన cotyledons అంటే ఏంటి? సీడ్స్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ లీఫ్ని cotyledons అంటాం. సో నెంబర్ ఆఫ్ cotyledonsగా మనకి ఫామ్ అవుతాయి. సో ఈ ప్లాంట్స్ని మనం 2 టైప్స్ క్లాసిఫై చేస్తాం. మోనో అంటే 1 కార్డ్స్, ఒక కాటిలేడన్ ఉన్నదాన్ని మోనో అంటాం. డైకాట్స్ అంటే 2 కాటిలేడన్స్ ఉన్నదాన్ని డైకాట్స్ అంటాం. సో బీన్ సీడ్స్ హ్యాస్ 2 cotyledons, సో ఇట్ ఈస్ ఏ డైకాట్ ప్లాంట్. ఇక్కడ మనకు అడిగాడు బీన్ సీడ్ నుంచి హౌ మెనీ లీవ్స్ వచ్చాయని, నెక్స్ట్ ఫింగర్ మిల్లెట్స్ నుంచి హౌ మెనీ సీడ్స్ వచ్చాయని అడిగాడు. సో ఫైనల్లీ బీన్స్ నుంచి మనకి ఎన్ని లీవ్స్ బయటపడ్డాయి? 2 లీవ్స్ అనేవి వచ్చాయి, కాబట్టి దాన్ని డైకాట్ ప్లాంట్ అంటాం. ఫింగర్ మిల్లెట్స్ హ్యాస్ ఓన్లీ 1 cotyledon. ఫింగర్ మిల్లెట్స్ నుంచి మనకి ఓన్లీ ఒక లీవే బయటపడింది కాబట్టి దాన్ని మోనోకాట్ అంటాం. ఓకేనా? సో ఇట్ ఈస్ ఏ మోనోకాట్ ప్లాంట్. ఓకేమా? అర్థమైందా? సో నవ్ అగైన్ sprinkle water over the seedlings. Take out the plant out of the soil carefully along with their roots. Observe the roots. సో అగైన్ మనకి వాటర్ అనేది ఆ లేత మొలక మీద మనము ఏం చేస్తాము? స్ప్రింకిల్ చేసేసి మనం ఆ ప్లాంట్ని కేర్ఫుల్గా సాయిల్ నుంచి బయటకు తీయాలి. ఎలా తీయాలి? అలాంగ్ విత్ దేర్ రూట్స్. ఎలా తీయాలి? దానికి ఉన్నటువంటి రూట్స్ అంటే వేర్లు కదా, వేర్లతో సహా చిన్నగా మనం కేర్ఫుల్గా బయటకు తీసేయాలి. తీసిన తర్వాత నువ్వేమని అబ్జర్వ్ చేస్తావు? ఏం అబ్జర్వ్ చేస్తావు? వాట్ కైండ్ ఆఫ్ రూట్ సిస్టమ్ డూ యూ ఫైండ్ ఇన్ ద బీన్ ప్లాంట్? వాట్ కైండ్ ఆఫ్ రూట్ సిస్టమ్ డూ యూ ఫైండ్ ఇన్ ద ఫింగర్ మిల్లెట్ ప్లాంట్? అంటే బీన్ ప్లాంట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ది రూట్ ఉంటుంది? ఫింగర్ మిల్లెట్ ప్లాంట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ది రూట్ ఉంటుంది అని నువ్వు అబ్జర్వ్ చేసావు. ఫ్రమ్ ద అబోవ్ యాక్టివిటీ వీ హ్యావ్ లెర్న్ దట్ డైకాట్ ప్లాంట్స్ హ్యావ్ taproot system, whereas monocot plants have fibrous root system. So observe the plants in your surroundings and find out whether all the dicot plants have taproot సిస్టమ్. సో మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఆ యాక్టివిటీస్ నుంచి మనకి చూడండి, డైకాట్ ప్లాంట్స్ హ్యావ్ టాప్రూట్ సిస్టమ్ అంటే 2 కాటిలేడన్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఇవన్నీ టాప్రూట్ సిస్టంలో ఉన్నాయి. అలాగే మోనోకాట్ ప్లాంట్స్ అన్నీ ఫైబర్ రూట్ సిస్టంలో ఉన్నాయని మనం ఈ యాక్టివిటీస్ నుంచి నేర్చుకున్నాం. ఓకే చిల్డ్రన్, మీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏవైనా కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వెదర్ ఆల్ ద డైకాట్ ప్లాంట్స్ హ్యావ్ టాప్రూట్ సిస్టమ్. అన్ని డైకాట్ ప్లాంట్స్ 2 కాటిలేడన్స్తో ఉన్నటువంటి ప్లాంట్ అన్ని టాప్రూట్ సిస్టమ్లు ఉంటాయని అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే నాన్న? ఓకే, విల్ మీట్ అగైన్ నెక్స్ట్ part 3. Stay home, stay safe.